ఇవాళ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారండి. ఈరోజు మాకు చాలా పెద్ద పండగ రోజండి. ఎందుకంటే ఇది చట్టబద్ధత, ఇది పార్లమెంట్లో రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ డిస్కషన్ జరుగుతుంది, మేము లైవ్లో చూస్తూ ఉన్నాం. అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, లేకపోతే తెలుగుదేశం, బీజేపీ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయండి. అదే మాకు సంతోషంగా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏదో అబద్ధాలు, ఇందా ప్రెస్ మీట్ పెట్టాడు, అబద్ధాలు. ఇక ఆయన మాకు గత 5 సంవత్సరాలు మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు అవన్నీ మాకు తెలుసు. జనం కోసం మెప్పు పొందని ప్రెస్ మీట్లు అన్ని అబద్ధాలు చెబుతున్నాడు. అయ్యా, నీ బాగలూరులో కొంప బెంగళూరులో కట్టుకున్నావు, నీ కొంప కోతవేడు దూరంలో దేవనల్లి ఎయిర్పోర్ట్ ఉంది, కోతవేడు దూరంలో యశ్వంతపురం రైల్వే స్టేషన్ ఉన్నాయి. ఆ రెండు ఉండబట్టే బెంగళూరు డెవలప్ అవుతుంది. మరి అమరావతికి ఎయిర్పోర్టును రైల్వే స్టేషన్ ఉండొద్దా? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక కళ అండి. ఇది ఒక ఆనందకరమైన రోజు. దాదాపు 70 సంవత్సరాల నుంచి కూడా మనకి స్థిరమైన రాజధాని లేదు. మరి ఇప్పుడు కూడా ఎక్కడెక్కడికో రాజధానిలోకి వెళ్ళి పెట్టుబడులు పెట్టుకొని వచ్చాం మనం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషపడాల్సిన రోజు. ఇక ఈ అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్కి ఎవరు మార్చడానికి భవిష్యత్తులో ఎవరైనా సరే వాళ్ళు చేస్తే కనుక గత 19 నుంచి 24లో ఏం జరిగిందో భవిష్యత్తులో కూడా అదే జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మంచి చేయాలనుకుంటే అమరావతికి సపోర్ట్ పలకండి. అయినా కానీ మీరు అమరావతి సపోర్ట్ పలకరని మాకు ఈరోజు అర్థమైంది. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇంకా అమరావతికి వ్యతిరేకం కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి మీకు వ్యతిరేకం కాదని మీరు చెప్తున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, కానీ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని కానీ మీరు చెప్పి ఉంటే మీకు ఈ రోజైనా సరే కొద్దిగా మద్దతు వచ్చి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పి బిల్లు ప్రవేశపెట్టినందుకు, బిల్లు పాస్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి రైతులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బిల్లుకు మద్దతు తెలిపినటువంటి అన్ని రాజకీయ పక్షాలకు కూడా రైతులందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పొలం ఇచ్చిన అందుకే కాదు, రాష్ట్రానికి రాజధాని ఉండాలి, ఇక్కడే ఉండాలి, అది తీర్మానం అయిపోయింది. కాబట్టి మీరు ఆ తీర్మానంతోనే 150 మంది సీట్లు గెలుచుకున్నారు. కానీ మీరు వచ్చినాక ఏం చేశారు? ఆడవాళ్ళని ఈడ్చి కొడతారండి. ఏ చట్టంలో, ఏ రాజ్యాంగంలో రాసిందండి అసలు మిమ్మల్ని కొట్టే అధికారం ఎవరు ఇచ్చారు? మీరు జై అమరావతి అంటే కొడతారా? ఒకే రాష్ట్రం అంటే కొడతారా? దేనికి కొడతారు? ఇప్పుడు మరి వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్లో చట్టసభలు చేస్తున్నారని చాలా ఆనందంగా ఉందండి. నిజంగా మాకే పండగ కాదండి, రాష్ట్ర ప్రజలందరికీ పండగేనండి.